విజ్ఞాన్ని బాగా తెలుసుకొని వ్యాపార రంగంలో స్థిరపడిపోయినాం. మా ఊరు కూడా పక్కన సూర్యబంజర గ్రామం. ఇక్కడే హాస్టల్లో ఉండి, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఎప్పుడు కూడా సారు బయాలజీ క్లాస్లో చక్కగా భుజం మీద చేసి నాకు సరిగ్గా క్లాస్ అర్థం కాకపోయినా కూడా ఏం కాదురా అని చెప్పి చక్కగా భుజం తట్టి ధైర్యం చెప్పేవారు. నిజంగా వారు సుభాష్ చంద్రబోస్ గారు కాదు, వారు సుభాష్ చంద్రబోస్ గారని వారి జీవితం మొత్తం, వారి కుటుంబం మొత్తం కూడా ఆ విధంగా సెటిల్ అయిపోయి సుభాష్ మాస్టర్గా వారు ఈరోజు పేరు పెట్టుకున్నారు, పేరు వచ్చిందని చెప్పి భావిస్తూ, మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలని నా తరఫున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెలవు. ఎవరితో ఏమి చేయించుకోకూడదు. బోస్ గారు కూడా అలా తను ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఇతరుల ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతమైనటువంటి మనిషికి మనకి కనిపించటం లేదనే కానీ భౌతికంగా మనకు కనిపించకపోయినా కూడా చాలా అదృష్టవంతుడు బోస్ గారు. అయితే బోస్ గారిలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా తాను నమ్మిన సిద్ధాంతాన్ని పక్కకు ఒక్క నిమిషం కూడా బయటికి పట్టు. తాను ఏదైతే తలుచుకుంటాడో అది తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తులలో బోస్ గారు ప్రథముడు. బోస్ గారు ఏదైనా జరిగినటువంటి అన్యాయం ఏదైనా తనది కానీ, ఎదుటివారిది కానీ, తన పిల్లలకు కానీ జరిగినా కూడా క్షమించేటటువంటి గుణం బోస్ గారిలో ఎక్కడా కనిపించదు. ఒకవేళ మనం ఎంతో ఇబ్బంది పడి నువ్వు అలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుందంటే నేను ఇట్టాగే ఉంటా, నేనైతే వెనక రాను, అది ఏదన్నా కానివ్వండి, నేను తిరుగులేనటువంటి వ్యక్తిని చెప్పేవాడు. అంతే కూడా స్నేహంలో అలాంటి స్నేహితుడు దొరకటం చాలా కష్టం. ఈరోజు ఈ సమావేశంలో బోస్ గారి గురించి ఇట్లా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు. బోస్ గారు 80 నుంచి నాకు పరిచయం. నేను సత్తుపల్లిలో చదువుకున్నప్పటి నుంచి సారీ చుట్టుపక్కల పనిచేస్తూ ఉండేవాళ్ళు. చాలా నిగర్వి, నిరాడంబరుడు, నిస్వార్థ జీవి. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా వారి వృత్తి ధర్మాన్ని చూచా తప్పకుండా 100% న్యాయం చేశారు. ఒక బాటనీ టీచర్గా, జువాలజీ టీచర్గా, అట్లాగే హెడ్ మాస్టర్గా కూడా దమ్మపేటలో ఆ స్కూల్ డెవలప్మెంట్కి బాగా పనిచేశారు. మా ఆర్గనైజేషన్ కూడా సరే బాధ్యతల్లో పనిచేయకుండా బాగా ఒక సిన్సియర్గా ఉండి సలహాలు ఇస్తూ ఈ పెనువేలి సెంటర్లో మాకు సీతయ్య గారు ఉండేవాడు సీనియరు, వారికి సహాయ సహకారాలు అందిస్తూ బాగా ఉండేవాడు. బోస్ గారు అప్పటి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతున్నా మాతో అదే సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ఒక సీనియర్గా మేము ఆ గౌరవం వారికి ఇస్తూ ఉన్నాం. వారు కూడా మాకు అదే విధంగా ఉండేవారు. దాంట్లో మేము ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం క్రితం కూడా లాస్ట్ జూన్లో కూడా సార్కి ఇక్కడ మారిన తర్వాత పాతింటి దగ్గర పోయాం. ఇక్కడ కూడా వచ్చి పైన కూర్చొని మాట్లాడి సందర్భాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండేవాడు. అట్లాగే ఈ మధ్య హెల్త్ బాగాలేదంటే ఖమ్మం హాస్పిటల్కి వస్తే కూడా మేము అక్కడికి వచ్చాం. ఆపరేషన్ కూడా అయితే లాస్ట్ 3 బ్రదర్స్లో నేను లాస్ట్ నుంచి థర్డ్. నా పైన 5 ఫ్రమ్ అవుట్ ఆఫ్ 5 బ్రదర్స్ ఐఎమ్ ఇన్ ద మిడిల్. అయితే నాకు 5 years ఉన్నప్పుడే మా అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయి ఇటు వచ్చేసాను. కనెక్టివిటీ చాలా తక్కువ అయినా కూడా మా ఫ్యామిలీకి ఆయన చేసింది చాలా ఉంది. ఎలా ఫీల్ అవుతామంటే మేము మా నాన్నగారు అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు, మా పెద్దన్నయ్య, మా వదిన, అలా మేము ఫీల్ అవుతాం. ఏది మేము సాధించినా, ఏ మంచి జరిగినా మా అన్నయ్యకి చెప్పుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉండేది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, అది తీరని లోటు. అది పరమాత్మ పరమాణు రూప శ్రీ. ఆయన తిరువురు ఏ ఫంక్షన్కి వచ్చినా నా ఉపన్యాసం లేకుండా ఉండేది కాదు. సుబ్బారావు గారి ఇంట్లో జరిగిన అన్ని ఫంక్షన్లకు ఆయన హాజరయ్యేవారు. నేను మాట్లాడడం తీరు ఆయన శ్రద్ధగా ఆలకించేవారు. ఒక విషయంలో నాతో ఆయన తన భావాలను పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా సైన్స్లో చెప్పుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ అట్లా ఉంటూ ఉంటారు.
కూడా రామకృష్ణ, రెండో ఆయన గణేష్. వీళ్ళందరూ కూడా మంచి మంచి దీనిలో ఉన్నారు. టీచర్స్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, అన్నింటిలో మంచి దీనిలో ఉన్నారు. బోస్ గారితో ఉన్నటువంటి అనుబంధం మొన్న ఒక నెల రోజుల క్రితం చూద్దామని వచ్చి పైన వారితో కూర్చొని దాదాపు 2 గంటల సేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అప్పుడు ఆయన ఒక మాట అనిండే, నాకు ప్రశాంతంగా చనిపోవాలని ఉందని. నేను అన్నాను, భగవంతుడు అది మన చేతిలో ఉండదు కదా సార్, భగవంతుడు ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కాకపోతే అది చావు అనేది అది మంచి రూపంగానా చెడు రూపంగానే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బోస్ గారు వారి యొక్క కోరిక ఆ భగవంతుడు తీర్చారని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో షేర్ చేసుకున్నందుకు ఈ కార్యనిర్వహణ చేస్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సుభాష్ చంద్రబోస్ గారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బోస్ గారి కుటుంబ సభ్యులకు మరి వారి బంధుమిత్రులందరికీ కూడా ప్రగాఢమైన సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. బోస్ గారు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం వల్ల నేను కూడా ఉపాధ్యాయ ఉద్యమంలో టీచర్గా ఉపాధ్యాయ నాయకునిగా పనిచేసినటువంటి క్రమంలో బోస్ గారితో మాకు ఒక సంబంధం ఏర్పడింది. మరి జిల్లా కమిటీలో కూడా పనిచేస్తున్నారు. అట్లా వారి కుటుంబంతో మాకు ఒక బంధుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకొరకనే సంతాప సభ ఇచ్చేసిన మీ అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసినటువంటి గురువర్యులందరికీ అదే రకంగా మరి ఎందుకు ఆ తల్లిదండ్రులు ఆ రోజు ఆయనకి ఆ పేరు పెట్టారు కాబట్టి అంధాకారంలో ఉండేటటువంటి విద్యార్థి దశను కానీ విద్యార్థులను కానీ సహచరులు కానీ వారితో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎందరికో విజ్ఞానాన్ని ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి బోసు గారికి ఈరోజు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబానికి కూడా దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారి అన్నదమ్ములకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు ఎక్కడున్నా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఒక అంటే వ్యక్తిత్వము విలువలతో కూడిన వ్యక్తిగా తన సర్వీస్ మొత్తాన్ని పిల్లల కోసం అన్నట్టుగానే చేశారు. వారు అంటే ఒక రోల్ మోడల్ ఆఫ్ ద టీచర్ అన్నట్టు. ఎందుకంటే ప్రతి విషయం కూడా అంటే క్లాసులో కానీ లేకపోతే పిల్లలతో కానీ ఎప్పుడు కూడా తను మంచిగా కలిసిపోయి ఉంటారు. సంతోషించాలా బాధపడాలా అనే పరిస్థితి మన మాస్టర్ గారు బోస్ గారు మాకు దగ్గర 72 నుంచి పరిచయం ఉంది. అందరికీ నమస్కారం అండి. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఒక అంటే వ్యక్తిత్వము విలువలతో కూడిన వ్యక్తిగా తన సర్వీస్ మొత్తాన్ని పిల్లల కోసం అన్నట్టుగానే చేశారు. వారు అంటే ఒక రోల్ మోడల్ ఆఫ్ ద టీచర్ అన్నట్టు. ఎందుకంటే ప్రతి విషయం కూడా అంటే క్లాసులో కానీ లేకపోతే పిల్లలతో కానీ ఎప్పుడు కూడా తను మంచిగా కలిసిపోయి ఉంటారు. బోస్ గారి మరణించారే కానీ గురువుగా ఈ సమాజంలో శాశ్వతంగా జీవిస్తారనే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎందుకు అంటే ఎప్పటికైనా జీవులు ఈ భూమి మీద ఏది పుట్టినది మరణించాల్సింది. కానీ తను నేర్పిన విద్యా బోధనలు చాలా ఎత్తుకి ఎదుగుతుంటాయి. ఉపాధ్యాయుడు కోరుకునేది కూడా ఏంటంటే మిగతా అందరికీ భిన్నంగా అందరూ కూడా తనకంటే తగ్గి ఉండాలని కోరుకుంటారు. ఉపాధ్యాయులు ఒక్కరే నా దగ్గర చదువుకున్న బిడ్డలు ఎత్తుకు ఎదగాలి అని
కోరుకునేవారు ఉపాధ్యాయుడు.